తదుపరి సింహరాశి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మజీ గోవింద బాంబజీ. వృత్తి ఉద్యోగం మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు అత్యద్భుతంగా ముందుకు కొనసాగుతాయి. ఎంతో కాలంగా జీవితం స్తంభించిపోయింది. ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఇబ్బంది కలిగిస్తున్నాయి. ఏం చేయాలో ఏమిటో అన్నటువంటి ఆందోళనలో ఉన్నటువంటి మీకు పరిస్థితులన్నీ కూడా చక్కబడిపోతున్నాయి. ఆర్థికంగా రావలసినటువంటి ధనం చేతికి అందటం, స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి అమ్మకం కొనుగోలు అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా అనుకూలవంతమయ్యేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది. కొన్ని విషయాల్లో కొంతమంది వ్యక్తులు మాత్రం మిమ్మల్ని అపార్థం చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆర్థిక పరమైనటువంటి అంశాల పట్ల మాత్రం తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. అపోహలు, అపార్థాలు, అపనిందలు కొని తెచ్చుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి విషయంలో కూడా చాలా పారదర్శకంగా ఉండటం చెప్పదగిన సూచన. జీవితంలో ఇష్టమైనటువంటి వ్యక్తులు అవ్వచ్చు, భార్యాభర్తలు అవ్వచ్చు, ఇష్టపడేటువంటి వ్యక్తులతో సుదూరమైనటువంటి ప్రయాణాలు చేస్తారు. విందులు, వినోదాలు, విహారయాత్రలతో పాటుగా ఒక కొత్త వ్యవస్థకి శ్రీకారం చుట్టాలన్నటువంటి సంకల్పం ఫలిస్తుంది. ఒక అదనపు ఆదాయ మార్గం కోసం కానీ, కొత్త ఉద్యోగం, కొత్త వ్యాపారం, కొత్త వ్యవస్థ కోసం వ్యవస్థీకృతం చేసేటువంటి అంశం అనుకూలవంతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం ఉంది. కానీ మీ జీవితానికి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి ఆప్తుడి యొక్క ఆరోగ్య సంబంధమైన అంశం, ఒక ముఖ్యమైనటువంటి ఆప్త వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగతమైనటువంటి జీవితం బాధకి కారణమవుతుంది. వారు కొన్ని ఇబ్బందులు పడటం, ఆ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని మనం చూడలేకపోవటం, వాళ్ళ ఆరోగ్య సమస్య తీవ్రతరం అవ్వటం మన మనసును కలిసిపెట్టేటువంటి సంఘటన. ఏది ఏమైనప్పటికీ కూడా మిశ్రమమైనటువంటి ఫలితాల్లో కూడా సానుకూలవంతమైనటువంటి స్థితిగతులే ఉన్నాయి. మానసిక సంబంధమైనటువంటి విషయాల్లో సంఘర్షణలు అధికమయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మానసికమైనటువంటి సంఘర్షణల పట్ల జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన.